ఎన్నో ఏళ్లనాటి ప్రజల కలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. నెల్లూరులో ట్రాఫిక్కు ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్లనాటి కల త్వరలో సాకారం కానుంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 121 కోట్ల నిధులను మంజూరు చేయించి చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో మంత్రి నారాయణ చెప్పిన గుడ్ న్యూస్కి నెల్లూరు నగరవాసులతో పాటు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ సార్ చెప్పాడంటే చేస్తారంతే అంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలువుగా ఉంటుందని ఈ ప్రాంతవాసులు కృతజ్ఞతాభావంతో ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఏళ్లనాటి తమ కలను సాకారం చేస్తున్న మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఆ ఫ్లైఓవర్ని ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడిన వాళ్ళు అంటారు సార్. కనీసం ఇక్కడ అందరూ వర్క్ చేసుకునే సెంటరింగ్ పనులు, పొలం పనులు, పాసి పనులు ఆ విధంగా చేసుకునే అందరూ చుట్టుపక్కల ఉండే మనుషులంతా రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం, చెప్పుకున్నాం, మొర వినిపించుకున్నాం. అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలే. మా దేవుడు, మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ వచ్చినప్పుడల్లా సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్, ప్రజలంతా అడుగుతున్నారు సార్, మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్. నా ఫోటోలు పెట్టుకోవడం కాదు, నేను చేసి మీకు తీపి కబురు చెప్తాము. ఉదయం వచ్చింది ఆ తీపి కబురు. ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం. ఆటో కార్మికులు అయితే పాపం హైవే నుంచి నెల్లూరులోకి వెళ్ళడం కానీ, నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం రోడ్లో రావడం కానీ, వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయారు. వాళ్ళు ఎక్కువ ఉంటే మా ఊరు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఒకే రోజు 4 చనిపోయారు. ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కబురు ఇచ్చారు. దానికి పొంగూరు నారాయణ గారికి 13వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం సార్ ఈ చుట్టుపక్కల ఇంచుమించు కొత్త కోడూరు ఇటు సైడు అల్లీపురం, చింతారెడ్డిపాలెం, ఎలంవారి దిన్నె, రాజుపాలెం, మావులేడుపాడు, మిట్టపాలెం, బలిజిపాలెం ఈ ప్రజల తరఫున నారాయణ గారు కుటుంబం చల్లగా ఉండాలా, మా ప్రాణాలు కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటాం. నమస్కారం. అయితే మన మంత్రి గారు మన ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి తీసుకురావటం మనకెంతో సంతోషం. అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్, మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే సారు అలాగేనమ్మా నేను నేర్పిస్తానంటే ఎంతోమంది మా బంధువులు కానీ ఒక 5-6 మంది చనిపోయి ఇక్కడే మొహాలతో కూడా బాగా పాడైపోతే రుజుగా మేము ఫోటోలు తీసి వాళ్ళు మొహానికి కనిపించి తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు. మా బంధువులు చాలా మంది చనిపోయారు.